హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా మనకు చాలా సపోర్ట్ కావాలి, ఎందుకంటే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఇంకా నాకు చాలా తక్కువ గోల్ ఉంది అనుకొని మేము ఇంకా మీ అంతా సపోర్ట్ దొరికితే కనుక ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుతాం. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇదే వీడియో కాదు, ఎవ్రీ వీడియో అయినా షేర్ చేయండి. ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు, అంటే మనం ఒక 2-3 months వరకు ఖచ్చితంగా మీరు అందరూ నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది హెల్ప్ చేస్తున్నారు, చేయట్లేదని చెప్పను, కానీ అందరూ హెల్ప్ చేస్తున్నారు. మీ వరకు మీరు ఒక లైక్ కూడా చేసి షేర్ కూడా చేయండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేటప్పటికి ఏంటంటే మిల్మిల్ యాప్లో ఏంటంటే మనకి ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. ఇది మనకి 48 రూపీస్కి అయితే రావడం జరిగింది. ఇది మీకు ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. 48 రూపీస్కి ఇది వర్తా అంటే నేను మీకు ఇప్పుడే లైవ్లోనే చేసి చూపించేస్తాను. వర్తా కాదా అన్నది కూడా మీరే తెలుసుకోవచ్చు. క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉందండి. మీరు 48 రూపీస్కి అంటే చాలా బెటర్. ఇదే కాదు, ఇప్పుడు ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా కూడా మీరు 50 రూపీస్ డిస్కౌంట్తో 200 ఉంటే 50 రూపీస్ డిస్కౌంట్తో 150 రూపీస్ పొందొచ్చు. 100 ఉంటే 100 డిస్కౌంట్తో మీకు 50 రూపీస్కే పొందొచ్చు. ఏదైనా మీకు సైన్ అప్ అయితే కనుక మీకు 50 రూపీస్ కోడ్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది, అంటే ఒక కూపన్ కోడ్ లాగా యాడ్ అవుతుంది అన్నమాట మీ వాలెట్లో. ఆ వాలెట్ అమౌంట్ యూజ్ చేసుకొని మిల్మిల్ క్యాష్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ ఓల్డ్ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఆ వీడియోని వెళ్ళైతే చూడొచ్చు. ఓవరాల్గా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఇది మీరు ఇలా అన్నా కూడా అంత దారుణంగా ఉంది. చూడండి, అసలు ఇదే అవ్వట్లేదు, ఒక్క మచ్చ కూడా పడట్లేదు. అంటే లెదర్, ప్యూర్ లెదర్ ఉందని అర్థం. నాకైతే క్వాలిటీ విధంగా అయితే సూపర్ అని చెప్తానండి. 48 రూపీస్కి ఇది బెస్ట్. మీకు ఏదైనా కావాలంటే ఓల్డ్ వీడియో చూడండి. మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇది కొరియర్ ద్వారా వచ్చింది, ఇది మీకు డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇస్తాడు. అండ్ ఇది వచ్చేటప్పటికి నాకైతే 5 daysలో వచ్చింది. మీకైతే కనుక ఒక 10 daysలో రావచ్చు, ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్తాను. అయితే ఈరోజు మనం ముందుగా అప్డేట్ వచ్చేటప్పటికైనా అమెజాన్ పే నుంచి. అమెజాన్ పే ఇప్పుడు ఒక కొత్త ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. యాక్చువల్గా లాస్ట్ మంత్ ఏంటంటే 200 రూపీస్ ఇచ్చేవాళ్ళని చెప్తున్నారు కేవైసీ చేస్తే, కానీ అది ఎంతవరకు ఇచ్చేవాళ్ళో తెలియదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కేవైసీ చేసిన వాళ్ళకి 50 రూపీస్ ఇస్తామని చెప్తున్నారు. అది ఎలా అన్నది నేను చెప్తాను. ఫస్ట్గా ఇది వచ్చేటప్పటికి మన February 28 వరకు ఉంది. అది February 28 లోపల మనం చేసినట్టయితే చేసిన రోజు నుంచి 12 రోజుల తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు సెకండ్ కదా, సెకండ్ కాకుండా సెకండ్ చేశాను అనుకోండి, 14th క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈరోజు నేను సక్సెస్ఫుల్గా కేవైసీ సబ్మిషన్ చేస్తే నాకు 14th మళ్ళీ వస్తుంది అనమాట. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి, ఏంటి అసలు కేవైసీ ఎలా చేయాలని నేను చెప్తాను. ఫస్ట్గా ఏంటంటే అమెజాన్ పేలోకి వెళ్తే మీరు ఈ ఆఫర్ని అప్లికేబుల్ చేసుకోవాలనుకుంటే, అంటే 50 రూపాయలు పొందాలనుకుంటే మినిమం ఎంతో కొంత రీఛార్జ్ అయితే అమెజాన్ పే ద్వారా చేసి ఉండాలి. ఆల్రెడీ మీరు చేశారు కదా, అంటే February 1st నుంచి 10th లోపల చేసి ఉండాలి. ఆల్రెడీ నేను చెప్పిన వీడియోలో అందరూ కూడా మ్యాక్సిమం అమెజాన్ పేని యూజ్ చేసుకొని రీఛార్జ్ అయితే చేశారు. ఎందుకంటే 35 రూపీస్ ప్రతి ఒక్క రీఛార్జ్ అయితే చేసుకున్నారు. క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ అనమాట. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది, సింపుల్గా మనం అమెజాన్ పేలోకి వెళ్ళండి. వెళ్ళిన కేవైసీని అడుగుతుంది. అయితే మనం కేవైసీ కొన్ని డీటెయిల్స్ అనేది సబ్మిషన్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అండ్ మీకు ఏదైనా ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు ఏదైనా ఉంటే సబ్మిషన్ చేయండి. సబ్మిషన్ చేసిన తర్వాత మీ దగ్గర ఏజెంట్ వచ్చేసి కరెక్ట్ చేసుకుంటాడు అనమాట. అంటే ఫింగర్ ప్రింట్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకొని, బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళు ఏజెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఏజెంట్ వచ్చిన 2-3 daysలో మీకు ఈ ఏదైతే కేవైసీ సెక్షన్ ఉందో ఇది కంప్లీట్ అయిపోతుంది. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫర్కి అప్లికేబుల్ అవుతారు అనమాట. అయితే ఈ ఆఫర్ అప్లికేబుల్ ఎలా ఏం లేదు, మీరు ఆల్రెడీ ఒక రీఛార్జ్ చేశారు. ఏదైతే మీరు కేవైసీ కంప్లీట్ డేట్ ఉందో ఆ రోజు నుంచి 12 days తర్వాత మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్ పే వాలెట్లోకి రావడం జరుగుతుంది. అయితే ఈ విధంగా అయితే మనం కేవైసీ చేస్తే 50 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అయితే సెకండ్ వచ్చేటప్పటికైనా మనకు ఫోన్పే నుంచి 2 ఆఫర్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవంతా నాకు అగ్రెసివ్గా అనిపించలేదు. సేమ్ మనకి అమెజాన్ పే అయితే ఏదైతే ఉందో మనకి 35 రూపాయలు అబౌవ్ రీఛార్జ్ చేస్తే 10 రూపాయల నుంచి 300 రూపాయలు క్యాష్ బ్యాక్ వరకు ఎలానే వస్తుందో సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇక 0 రూపీస్ నుంచి 75 రూపీస్ వరకు ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఫస్ట్ ఎవర్ February, అంటే ఫిబ్రవరిలో ఇప్పటి వరకు రీఛార్జ్ చేయకుండా అయితే మీకు ఫోన్పే ద్వారా చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్లో 0 రూపీస్ నుంచి 75 రూపీస్ వరకు వస్తుంది. ఇక్కడ మనం మినిమం వచ్చేటప్పటికి ఏంటంటే జస్ట్ ఓన్లీ 35 రూపీస్ అన్నాడు. అంటే 35 రూపాయలు రీఛార్జ్, దానికంటే ఎక్కువ చేసినప్పుడు మనకి ఏంటంటే అంటే 0 రూపీస్ నుంచి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటున్నారు. ఇది ఎలా అప్లికేబుల్ చేసుకోవాలి, మీరు ఆల్రెడీ పేమెంట్ మెథడ్ దగ్గర ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్లు ఇదే మెన్షన్ చేశారు. వాలెట్ ప్లస్ యూపీఐ, వాలెట్ ప్లస్ డెబిట్ కార్డ్. అంటే ఓన్లీ వాలెట్ అమౌంట్ యూజ్ చేసి మాత్రం చేయలేము. వాలెట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 35 రూపాయలు రీఛార్జ్ ఉంది, వాలెట్లో 20 రూపీస్ ఉంది, మిగతా 15 రూపీస్ మీరు యూపీఐ కానీ లేదా బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా మీరు పే చేశారనుకోండి, అప్పుడు మీరు అప్లికేబుల్ అవుతారు. లేదు 35 రూపాయలు కూడా మీరు ఫోన్పే వాలెట్లో అమౌంట్ యూజ్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఈ ఆఫర్కి అయితే అప్లికేబుల్ కాదని చెప్తున్నారు. మీకు స్క్రాచ్ కార్డ్ అయితే రాదని చెప్తున్నారు. అయితే ఇలా వచ్చిన స్క్రాచ్ కార్డ్ మీకు స్క్రాచ్ చేస్తే 0 రూపీస్ నుంచి 75 రూపీస్ ఎంతైనా రావచ్చు. అది మీ లక్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈ ఆఫర్ వచ్చేటప్పటికి February 28 వరకు ఉంది. అప్పటి వరకు ఈ ఆఫర్ని అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫోన్పే నుంచి అనమాట. ఫోన్పేలో మనం జియో రీఛార్జ్ చేసినప్పుడు అంటే 149 దానికంటే ఎక్కువ రీఛార్జ్ చేసినప్పుడు 5 రూపీస్ నుంచి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నాడు. అది కూడా మనకి స్క్రాచ్ కార్డ్ రూపంలో వస్తుంది. ఖచ్చితంగా 5 రూపీస్ అయితే వస్తుంది. మాక్సిమం మనకి 75 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా మన ఫిబ్రవరి 28 వరకు అయితే ఆఫర్ అయితే ఉంది. అప్పటి లోపల మీరు ఎవరైనా ఏదైనా రీఛార్జ్ ఎమర్జెన్సీ క్యాష్ బ్యాక్ లేనప్పుడు ఈ ఆఫర్ని అయితే అప్లికేబుల్ చేసుకోండి. ఇది కూడా యావరేజ్ ఆఫరే, వన్ అండ్ ఓన్లీ బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మోబిక్విక్ నుంచి. మోబిక్విక్ ఏంటంటే మనకి డిటిహెచ్ రీఛార్జెస్కి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఇక్కడ మినిమం రీఛార్జ్ వచ్చేటప్పటికి 300 అబౌవ్ మనం ఏదైనా డిటిహెచ్ రీఛార్జ్ చేసినప్పుడు సూపర్ క్యాష్ కాదండి, వాలెట్ క్యాష్ ఇస్తారు. వాలెట్ క్యాష్ 75 రూపాయలు ఇస్తామని చెప్తున్నా. అది కూడా ఇన్స్టాంట్ వాలెట్లో యాడ్ అవుతుంది. అయితే మనం దీనికి చేయాల్సింది ఏంటి, మీకు ఏదైనా డిటిహెచ్ రీఛార్జ్ అంటే ఎయిర్టెల్ డిటిహెచ్ కానివ్వండి, టాటా స్కై కానివ్వండి, ఇంకా చాలా వీడియోకాన్ కానీ ఏదైనా కానివ్వండి, మీరు 300 కంటే ఎక్కువ మీరు రీఛార్జ్ చేసినప్పుడు ఈ ఒక ప్రోమో కోడ్ అయితే అప్లై చేయాలి. మీకు సింపుల్గా నేను డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మన డిటిహెచ్ రీఛార్జ్ నేను టాటా స్కైని చూస్ చేసుకుంటాను. అక్కడ నా టాటా స్కైది సబ్స్క్రిప్షన్ నెంబర్ ఎంటర్ చేసుకొని అక్కడ నేను 399 ప్లాన్ ఎంచుకుంటాను. ఫర్దర్గా వెళ్తాను, అక్కడ కూపన్ కోడ్ అడుగుతుంది. అక్కడ ఏంటంటే MKTSKY అనే ప్రోమో కోడ్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసినప్పుడు ఏంటంటే మీకు 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఈ విధంగా అప్లై అవుతుంది. మీరు వాలెట్ ద్వారా పే చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు యూపీఐ ద్వారా పే చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. అది మీ ఇష్టం. ఏ పేమెంట్ మెథడ్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు మోబిక్విక్ వాలెట్లో 75 రూపీస్ వస్తుంది. ఇది నాట్ ఏ సూపర్ క్యాష్ అండి. అండ్ ఓవరాల్గా ఇది గైస్ వీడియో మీరు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను.